హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ అయిన మినప జంతికలండి. శనగపిండి లేకుండా మినపప్పుతో హెల్తీగా, టేస్టీగా ఈ పండగకు ఇలా చేసుకునేద్దాము. చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి ఈ జంతికలు కూడా కరకరలాడుతూ ఉంటాయి చూడండి. ఒకసారి ఇంచితే గూడా. చూసారు గదండీ! ఇలా మనకి ఎంత కరకరలాడుతూ ఉన్నాయో, ఈ సంక్రాంతి పండగకు మీరు గూడా ఈ జంతికలు చేసుకొని తిని చూడండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఇలాంటి కళాయి పెట్టుకునేసి, ఒక కప్పు నిండా మినపప్పు వేసుకోవాలండి. ఈ కప్పు నిండా వేసుకునేసి, ఈ మినపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి మినపప్పు అనేది దోరగా ఫ్రై అయితే సరిపోతుందండి. మంట అనేది మీడియంగా పెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి మాడకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్‌లో వేసుకునేసి, ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకునేద్దాము. ఈ లోపల మనం పిండి అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకునేసి, ఇందులోకి ఒక 3 కప్పులు బియ్యపిండి వేసుకునేద్దాము. ఒక కప్పు మినపప్పుకి 3 కప్పులు బియ్యపిండి వేసుకోవాలి. ఇలా 3 కప్పులు బియ్యపిండి వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడంత ఉప్పు వేసుకునేద్దాము. సాల్ట్ అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. అలానే ఒక 3 స్పూన్లు నువ్వులు వేసుకోవాలండి. ఇలా తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను వాము వేసుకునేద్దాము. వాము అనేది ఇలా చేత్తో వేసుకునేసి ఇట్లా మ్యాష్ చేసి వేసుకోవాలండి. మనకి కొంచెం పొడి పొడాడుతుంది. ఇప్పుడు ఈ వాము గూడా వేసిన తర్వాత, ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కారం వేసుకోవాలండి. మామూలుగా వాము వేసిన తర్వాత కారం వెయ్యరు. నేను వాము అనేది కొంచెం తగ్గిచ్చినాను. మామూలుగా స్పూన్ నిండా వేయాలి. నేను కొద్దిగా వేసినాను గదా! కాబట్టి ఇలా ఒక అర టీ స్పూను మిరప్పొడి గూడా వేసుకునేసి ఇవంతా బాగా మిక్స్ చేసిన తర్వాత, ఇప్పుడు మనము చల్లారిపోయిన మినపప్పుని మిక్సీ పట్టుకునేద్దాము. ఇలా మిక్సీ జార్‌లో వేసుకునేసి, ఈ మినపప్పును గూడా మెత్తగా పౌడర్‌లాగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత, మనం బియ్యపు పిండి ఉంది గదా! ఆ బౌల్‌లో దీన్ని జల్లించుకొని వేసుకోవాలి. డైరెక్ట్‌గా ఇలా జల్లెడ దాంట్లోనే పెట్టేసి జల్లిస్తా ఉండానండి నేను. ఇలా జల్లించిన తర్వాత మనకి కొంచెం మినపప్పు ఉంది గదా! ఇది గూడా మరొకసారి మిక్సీ వేసుకునేసి, మళ్ళా మనము జల్లించుకునేద్దాము. మొత్తం అంతా ఇదేలాగా చేసుకునేసి, లాస్ట్‌లో కొంచెం ఉంటుందండి మనకి. అడుగున కొంచెం గసిలాగా ఉంటుంది గదా! దీన్ని పడేసుకోవచ్చు. లేదా ఏదన్నా మొక్కల్లో అయినా వేసుకోవచ్చండి మినపప్పనేది. చూసారు గదా! ఇంతొచ్చింది మనకంతేను. ఇప్పుడు ఇందులో మనము ఒక 2 స్పూన్లు బటర్ వేసుకునేద్దాము. నెయ్యైనా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చండి. నూనె అయితే కాంచి వేసుకోవాలి వేడి వేడిగా. నేనిలా బటర్ వేసుకునేసి మొత్తం ఇట్లా బాగా కలుపుకున్నానండి. ఇలా బాగా కలిపిన తర్వాత మనకి ఈ పిండనేది ఇట్లా ముద్దకు రావాలి. ఇలా ముద్దకు వచ్చిన తర్వాత, ఇప్పుడు మనం ఇందులో కాచి చల్లార్చుకున్న గోరువెచ్చని నీళ్లు వేసుకోవాలండి. నేను ఈ నీళ్లనేది ఇలా కాచి చల్లార్చినాను. నీళ్లు వేసి స్కిప్ అయ్యేది మిస్ అయిందండి. చూపించినాను గానీ, ఆ స్కిప్ మిస్ అయింది. ఇలా నీళ్లు వేసుకునేసి పిండినంతా ఇట్లా కలుపుకోవాలి. మనకి మురుకుల పిండి ఉంటుంది గదా! అది మాదిరి కలుపుకునేసి, పిండి ఆరిపోకుండా మళ్ళా దీని మీద గోరువెచ్చని నీళ్ళు ఇట్లా చల్లుకోవాలండి. మనకిది మినపప్పు కాబట్టి కొంచెం ఆరిపోతే గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా చల్లి పెట్టిన తర్వాత మూతేసి దీన్ని పక్కన పెట్టుకునేద్దాము. ఈ లోపల మనం జంతికల గొట్టం తీసుకుందామండి. మనకి ఈ జంతికల గొట్టము 3 హోల్స్ ఉండేదైతే మనకి ఈ చక్రాలకి సరిపోతుంది. ఇలా ఈ హోల్స్ పెట్టుకునేసి దీన్ని ఇట్లా తిప్పినాం గదా! ఈ జంతికలకి మనము నూనె రాయగూడదండి. నీళ్లు రాయాలి. నీళ్లు వేసుకుంటేనే మనకి జంతికలనేది సాఫ్ట్‌గా ఆయిల్‌లో దిగుతుంది. నేను ఇలా నీళ్లు రాసి చూపిస్తా ఉన్నాను చూడండి జంతికల గొట్టానికి. ఇట్లా చల్లనీళ్ళే అండి ఇవి. తేమ చేసుకునేసి ఇట్లా జంతికల గొట్టం లోపల వరకు ఇట్లా బాగా రాసుకునేసి, ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పిండి పెట్టుకునేద్దాము. మనకి ఎంత పడుతుందో అంత పెట్టుకునేసి, ఇప్పుడు దీనిపైన జంతికల గొట్టం నొక్కేది పెట్టుకునేసి, ఇప్పుడు ఇలాంటిది ఏదన్నా జల్లెడ గెంటె తీసుకోవాలి. జల్లెడ గెంటె మీదైనా వేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా ఆయిల్‌లో అయినా వేసుకోవచ్చు. నేనిలా జల్లెడ గెంటె మీద చూపిస్తా ఉన్నానండి. నేనైతే డైరెక్ట్‌గా ఆయిల్‌లోనే వేస్తాను. ఆయిల్ అనేది కొందరికి పడదు గదా! అంటే వేడి తట్టుకోలేని వాళ్ళ కోసం ఇట్లా చూపిస్తా ఉన్నాను. ఇలా అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకునేసి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకునేద్దాము. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం జంతికలు వేసుకునేద్దాము. ముందు ఇలా జల్లి గింటలో ఉండేది వేసుకునేసి, మళ్ళా నేను మురుకులు గొట్టంలో నుంచి ఇట్లా డైరెక్ట్‌గా ఆయిల్‌లో చుట్టుతా ఉన్నాను చూడండి. ఇట్లా తిప్పుతా ఉన్నాను గదా! ఇప్పుడు మనకి ఈ మురుకులనేది బాగా ఫ్రై అవుతా ఉన్నాయి. మనకి నూనె అట్ట బాగా పొంగిన తర్వాత ఇట్లా మళ్ళా మనం నూనె అనేది సప్పగా అయిపోతుందండి. అంటే మురుకులనేది ఫ్రై అయిన తర్వాత ఇదిలాగా అయిపోతుంది ఆయిలనేది. ఇప్పుడు మనం మొత్తం దీన్ని తీసి ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఇలా ఉన్నప్పుడే తీయాలండి మనకి మినపగుళ్ళు జంతికలనేది. ఎక్కువ సేపు ఫ్రై అయినాయంటే కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. కాబట్టి ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి గూడా ఇలా జల్లెడ గిన్నెలో వేసి చూపిస్తా ఉన్నాను చూడండి.
ఇప్పుడు దీన్ని ఆయిల్‌లో వేసుకునేద్దాము. పిండి కలిపేప్పుడు కూడా మనం బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి జంతికలు బాగొస్తాయి. వేసిన తర్వాత కూడా ఇది ఒక నిమిషం ఉన్నాక అటు ఇటు తిప్పుకునేసి తీసేయాలండి. ఇవి కలర్ అనేది ఇదేలాగుంటాయి. ఆయిల్‌లోంచి తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయండి. మనకి ఏసేప్పుడు బాగా పొంగుతుంది. మళ్ళా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పొంగేది తగ్గుతుంది గదా! అప్పుడు మనకి ఫ్రై అయినట్టు. ఇలా నేను జంతికల గొట్టంతోనే ఆయిల్‌లో డైరెక్ట్‌గా వేసినాను గదా! ఇలా వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. కొందరికి ఆయిల్‌లో వేడనేది పడదు గాబట్టి అలా జల్లెడ గెంటుతో అయినా వేసుకోవచ్చండి. ఎలా అయినా చేసుకోవచ్చు. మొత్తం అన్నీ ఇదేలాగా చేసుకునేద్దాము. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ జంతికలనేది. ఈ సంక్రాంతి పండగకి ఈ మినప జంతికల్ని మీరు గూడా ఒకసారి చేసుకొని తిని చూసి మీకెలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి.